హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'హరిహర వీరమల్లు' సినిమా ప్రీమియర్స్ అయితే పడిపోయాయి. మరి రివ్యూస్ రావడం మనం చూస్తున్నాం. మరి ఎలా ఉంది ఈ సినిమా? రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఈ సినిమాకి సంబంధించి డీటెయిల్స్ అండ్ రివ్యూ తెలుసుకోవడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఫైనల్‌గా 'హరిహర వీరమల్లు' సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. సో ఎలా అనిపించింది మీకు? మీ రివ్యూ ఏంటి? మీరేం చెప్తారు సార్ సినిమాకి సంబంధించి? అంటే ఇది ఒక జానపద కథగా తీసుకుంటే చాలా బాగుండేది. అంటే ప్రజల్ని బాధపెట్టేటువంటి ఒక రాజు, ప్రజాకంటకుడైనటువంటి ఒక రాజు పాత్ర తీసుకుని, ఆయన పాలనలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడటం కోసం ఒక జానపద వీరుడు చేసేటువంటి ఒక ప్రయత్నంగా సినిమాని నడిపుంటే ఓ పద్ధతిగా ఉండుండేది. కానీ అలా జరగలేదు. ఇక్కడ దీనిలో అంటే వాళ్ళ ఒరిజినల్ ప్రోగ్రామే ఇది జాతీయవాదంతో వెడితే జాతీయ మార్కెట్‌ని పట్టుకోవటం తేలికవుతుంది. జాతీయవాదమే జాతీయ మార్కెట్ అనేటువంటి ఒక నిశ్చిత అభిప్రాయంతో ఈ కథకి ఓకే చెప్పాడాయన పవన్ కళ్యాణ్. ఓకే చెప్పేసిన తర్వాత ఈ సినిమా తీయటానికి సంబంధించి రకరకాల ఇబ్బందులు నడిచినాయి. అంటే సినిమా మేకింగ్ సైడు ఆయన ప్రాపర్‌గా టైం కేటాయించలేకపోవటం. కేటాయించి ఇన్ టైంలో చేసున్నా సినిమా బెటర్‌గా వచ్చుండేది. పవన్ కళ్యాణ్ తను అంటే ఇంతకుముందు సినిమాలో ఆయన 'వకీల్ సాబ్‌లో' కావచ్చు, ఆ తర్వాత చేసినటువంటి 'భీమ్లా నాయక్' కంటే కూడా దీనిలో కొంచెం ఆయన కొంచెం నలిగిపోయినట్టు కనిపించాడు. ఆయన నెమ్మదిగా అంటే సినిమా ప్రారంభమైనటువంటి ఒక 20 నిమిషాల తర్వాత నెమ్మదిగా ఆయనతో జనం ట్రావెల్ అవ్వటం మొదలైంది. ఓకే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌లో ఉండేటువంటి ఒక ఎంటర్‌టైనింగ్ పార్ట్ ఉంటుంది. ఎంటర్‌టైనింగ్ హీరోయిజం అనేది ఆయన బాగా చేయగలడు. చేసినటువంటి దాఖలాలున్నాయి 'ఖుషి' ఆ సినిమాల్లో. ఈ సినిమాలో కూడా ఆ ఎలిమెంట్స్ పెట్టారు. అందులో భాగంగానే 'మాట వినాలి' అనేటువంటి పాట పెట్టారు. ఆ ఏరియాలో ఆయన బాగా చేశాడు. చాలా బాగా చేశాడు. అలాగే ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన ఎక్స్‌ప్రెషన్స్ అవన్నీ బాగా నడిచినాయి. కానీ టేకింగ్ సైడ్ కొంత అంటే ఇంకొంచెం కేర్ తీసుకుని చేసుండాల్సింది. విఎఫ్ఎక్స్ చాలా డల్‌గా ఉంది. డల్‌గా అంటే పర్టికులర్‌గా పవన్ కళ్యాణ్‌కి సంబంధించినటువంటి సన్నివేశాలు అవి ప్రాపర్‌గా ఇది కాలేదు. ఏం కాలేదు అంటే ఇప్పుడు ఆయన గుర్రం ఎక్కిన ప్రతిసారి ఆయన అదేదో ఆర్టిఫిషియల్‌గా ఉంది అనే విషయం అర్థమైపోతున్నట్టే ఉందది. దానికి కారణం టెక్నికల్ ప్రాబ్లమ్ అని కూడా అనలేము. ఆయన టైం కేటాయించకపోవటం, వాళ్ళకి టైం లేకపోవడం. ఈ 2 జరిగినాయి. రెండోది ప్రొఫెషనల్ స్టూడియోస్‌లో అది షూట్ అయినట్టుగా కనిపించలేదు. అది ఆల్రెడీ వాళ్ళే చెప్పుకున్నారు. అక్కడ లోకల్‌గా ఒక స్టూడియో ఆర్గనైజ్ చేసి దానిలో నడిపామని చెప్పారు. సో క్వాలిటీ వైజ్ ఇది పాన్ ఇండియా మార్కెట్ కోసం చేసిన సినిమా. వాళ్ళు మొదట అట్రాక్ట్ అయిందే అక్కడ. జాతీయ మార్కెట్టు, జాతీయవాదము అనే దగ్గర అటాచ్ అయ్యి ఈ సినిమా మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత క్రమంగా అంటే ఆ మార్కెట్‌ని అట్రాక్ట్ చేసేటువంటి ఎలిమెంట్స్ ఏవి దీనిలో లేకుండా పోయినాయి. కాకపోతే అభిమానులు పవన్ కళ్యాణ్‌ని చూడటం కోసం థియేటర్‌కి వచ్చేటువంటి వాళ్ళకి నడిచిపోతుంది సినిమా. వాళ్ళేం పెద్ద ఇబ్బంది పడరు. కానీ సినిమాగా 'హరిహర వీరమల్లు'ని చూడాలి అనుకుని వచ్చిన వాళ్ళు మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతారు. కథ కూడా ఏం లేదు దీనిలో, పెద్దగా కథగా చెప్పుకోవటానికి కూడా ఏం లేదు. కోహినూరు వజ్రము అది ప్రయాణించినటువంటి మార్గము, దాన్ని కాపాడుకోవటానికి ఒక ప్రయత్నము అని ఒక లైన్ చెప్పారు. ఆ సినిమాలో ఆ లైన్ ఉంది. ఆ లైను ఉంది. దానికి తోడు ఇంకొక లైన్ ఉంది. ఆ ఇంకొక లైన్ ఏంటంటే ధర్మాన్ని కాపాడుకోవటం కోసం ఒక విశ్వవిద్యాలయం లాంటి ఒక వ్యవస్థ, ఇక్కడ శాస్త్రాలని, ఇక్కడ దేవుళ్ళని కాపాడుకోవటం కోసం అంటే సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమం కూడా ఒకటి ప్యారలల్‌గా నడుస్తుంది, ఒక ట్రాక్. సత్యరాజ్ గారి క్యారెక్టర్ మీదుగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్. ఓకే. అయితే ఇది టోటల్‌గా ముస్లిం రూలర్ల
చేతుల్లో హిందూ జీవితాలు ఎలా నాశనం అయిపోతున్నాయి అనే పార్ట్ ఎక్కువ ఉంది. అయితే దాన్ని బ్యాలెన్స్ చేయటం కోసం ఒక 2 సన్నివేశాల్లో ముస్లిం బాధితుల్ని కూడా చూపించారు. ఒకటి మేజర్‌గా అక్కడ హిందూ ప్రజల నుంచి జిజియా పన్ను వసూలు చేసేటప్పుడు కొంతమంది ముస్లిం మహిళలు సానుభూతి వ్యక్తం చేయటం అనే ఒక సన్నివేశం ఉంది. అలాగే ఒక కరువుతో తల్లడిల్లిపోతున్నటువంటి ఒక ముస్లిం విలేజ్, ఆ గ్రామంలో అందరూ ముస్లింలే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలు ఇచ్చేటువంటి ప్రయత్నం ఒకటి చేస్తాడు. అదొక సన్నివేశం ఉంది సినిమాలో. ఈ 2 సన్నివేశాలు, అలాగే ఈయనతో పాటు నడిచేటువంటి టీంలో ఒక ఇద్దరు ముస్లిం క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళు నెమ్మదిగా ఈయన్ని అర్థం చేసుకొని, ఈయనలో ఉన్నటువంటి ధర్మనిరతని అర్థం చేసుకుని ఈయనతో ట్రావెల్ అవటం అనేది ఒకటి పెట్టి కొంచెం బ్యాలెన్స్ చేయటానికి ఒక చిన్న ప్రయత్నం చేశారు. మేము మరీ అంత రిజిడ్గా లేము అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ తూకం ప్రకారం చూస్తే అటువైపుకే ఎక్కువ మొగ్గు ఉంది. ఓకే. మొగ్గు అంటే ఇన్ ది సెన్స్ హిందూ మతం ప్రమాదంలో ఉంది ఇస్లాం నుంచి అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఏదైతే ఈ దేశంలో బలంగా చేస్తూ వస్తున్నాయో హిందుత్వ శక్తులు, ఈ సనాతన ధర్మం అనే పేరుతో చేస్తున్నాయో, ఆ ఆర్గ్యుమెంట్ బలంగా చెప్పే ప్రయత్నం కూడా ప్యారలల్గా ఎక్కువ జరిగింది. దాని మోతాదు పెరిగింది. అది తప్ప మిగిలిన కథ అంతా కూడా మామూలు జానపద కథ. అది అనేక జానపద సినిమాల్లో మనం చూసిన కథే. ఒక బిడ్డ అనాథగా దొరుకుతాడు, ఒక ప్రమాదంలో బిడ్డ తప్పిపోతాడు. దానికి సంబంధించిన రూట్స్ ఇవన్నీ మేబీ సెకండ్ పార్ట్లో అల్లుకుంటారు వీళ్ళు. అంటే సెకండ్ పార్ట్ కోసం కొన్ని ఎండ్స్ వదిలారు. 20 నిమిషాలు షూట్ కూడా అయిపోయిందని చెప్పాడు ఆయన. 20 నిమిషాలు కాదు, ఇంకా చాలా షూట్ చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇలాగే టైం ఇస్తే ఇలాంటి విఫల ప్రయత్నంగానే అది కూడా మిగులుతుంది. ఇది ఆయన టైం ఇవ్వకపోవడం, అలాగే ఆయన మేకప్కి సంబంధించి, ఆయన ప్రజెన్స్కి సంబంధించి ప్రాపర్ కేర్ తీసుకోకపోవటం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సెట్స్ ఇలాంటివి చాలా భారీగానే ఆర్గనైజ్ చేశారు. తోటతరణి గారి నాయకత్వంలో మంచి సెట్సే వేశారు. అలాగే కీరవాణి గారు మంచి బిజిఎం ఇచ్చాడు, మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఆయన. నిజానికి పాటలు కరువైపోతున్నటువంటి ఈ రోజుల్లో కొంచెం పాటల మీద సినిమాని నిలబెట్టే ప్రయత్నం ఒకటి జరిగింది దీనిలో. అందుకు ఆయన అప్రిషియేట్ చేయాలి కీరవాణి గారిని. కెమెరా పనితనం కూడా బాగుంది. అంటే అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు. కంప్యూటర్కి ప్రాపర్ టైం ఇవ్వలేదు. ఇవ్వకపోవడంతో చాలా సన్నివేశాలు, ముఖ్యంగా హీరో గారు కనిపించే సన్నివేశాలన్నీ పేలవంగా ఉన్నాయి. అంటే అడ్వెంచరస్ జర్నీ ఒకటి ఉంది. ఆ అడ్వెంచరస్ జర్నీ అంతా కూడా ఆడియన్స్ జోకేసుకునే టైపులో తయారైంది. అది అంటే హాలీవుడ్ సినిమాలకు ఎక్స్పోజ్ అవుతున్నారు జనాలు విపరీతంగా. ఆ క్వాలిటీ చూసి ఇక్కడ క్వాలిటీ చూస్తే గందరగోళంగా ఉంది. అది పైగా ప్రపంచవ్యాప్త టెక్నీషియన్స్ అందరూ చాలామంది పనిచేశారు ఈ సినిమాకి అని వాళ్ళు చెప్పుకున్నారు. ఆ క్వాలిటీ అయితే ఏం కనిపించలేదు సినిమాలో చాలా స్పష్టంగా. టెక్నికల్గా విఎఫ్ఎక్స్ సైడ్ వీక్గానే ఉంది. అంటే క్రిష్ గారికి ఒక ప్రోగ్రామ్ ఉంది, న్యాచురల్ లొకేషన్స్లో చేసి లైట్గా విఎఫ్ఎక్స్ మిక్స్ చేసి ఒక బ్లెండ్లో వెళ్తాడు ఆయన. అది సెట్ అవ్వలేదు. అది కుదరకపోవడానికి కారణం ఏంటంటే న్యాచురల్ లొకేషన్స్లోకి వెళ్ళటానికి హీరో గారు పర్మిట్ చేయకపోవడం. హీరో గారు టోటల్గా గ్రీన్ మ్యాట్ షూట్కే పరిమితం అయిపోవడంతో ఏం చేయలేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితిలోకి సినిమా వెళ్ళిపోయింది. అలా కాకుండా ఆయన కొంచెం సినిమాకి టైం ఇచ్చి ఉంటే ఇంకొంచెం బెటర్గానే తీయగలిగేవారు ఈ కథని. అలాగే 2 పార్ట్లు అనవసరం ఈ కథ. సింగిల్ ఒకటే భాగంగా కనుక సినిమా తీసుకుంటే బెటర్గా ఉండేది. ఈ లోపాల మధ్య ఈ ఫస్ట్ పార్ట్ ఆడియన్స్ని పూర్తి స్థాయిలో అలరించిందని చెప్పడం కష్టమే. మిశ్రమ స్పందనే ఉంది. అది అంటే డివైడ్ టాక్తోనే ఆడియన్స్ బయటకు వచ్చారు. అద్భుతం, అనితర సాధ్యం అనేటువంటి మాటలు అయితే లేవు. చాలా మౌనంగానే బయటకు వచ్చారు.
పర్టికులర్గా ఆ సన్నివేశాల పట్ల పవన్ కళ్యాణ్ కనిపించినటువంటి సన్నివేశాల్లో దొరికేటువంటి విఎఫ్ఎక్స్ లోపాల మీద చర్చ జరిగింది ఓకే. బయటకు వచ్చేటువంటి ప్రేక్షకుల వైపు నుంచి. హ్మ్. బుర్రా సాయి మాధవ్ గారి డైలాగ్స్ అవి బాగున్నాయి. డైలాగ్స్ ప్రాపర్గా రాశాడు ఆయన. అంటే ఆ కథకి కావలసిన పద్ధతిలో నడిచినాయి. ఆయన్ని అభినందించి తీరాలి. అలాగే తోట తరణి గారు ఆయన్ని అభినందించాలి, కీరవాణి గారిని అభినందించాలి. ఉన్నంతలో కెమెరా పనితనం బాగుంది. టెక్నికల్గా విఎఫ్ఎక్స్ తప్ప మిగిలిన అన్ని విభాగాలు బాగానే పనిచేసినాయి. ఓకే. ఈ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయనకున్న సమస్య, ఆయన కొంత ఈ మధ్య కాలంలో ఈ రెగ్యులర్ సినిమాతో లేకపోవడం అనేది కూడా కనిపించింది. హ్మ్. సినిమా ప్రారంభం అంటే ఆయన ఎంట్రీ ఓపెనింగ్ సన్నివేశాలే చాలా ఇబ్బందికరంగా నడిచినాయి. అంటే ఆయన జనాలకి రిజిస్టర్ కావడానికి కొంచెం టైం పట్టింది. ఓకే. ఆ తర్వాత ఆయన నెమ్మదిగా తెలంగాణ స్లాంగ్లోకి మారిన తర్వాత కొంత ఎంటర్టైనింగ్గా అయింది, కనెక్ట్ అయ్యారు జనాలు. ఆ మేరకే నడిచింది. అంటే తన ఎక్స్ప్రెషన్స్, తన పెర్ఫార్మెన్స్, బాడీ లాంగ్వేజ్ అది కూడా పాత పవన్ కళ్యాణ్ లేడు. అదేదో చాలా కృత్రిమంగా కనిపించింది ఆయన క్యారెక్టరు, ఆయన బిహేవియరు అంతా. ఆయన చేసినటువంటి యాక్షన్ ఎపిసోడ్ కూడా, అంటే అది కూడా ప్రధానంగా విఎఫ్ఎక్స్ మీదే ఆధారపడి నడిచింది. నడవటం, ఆ గ్రీన్ మ్యాట్ వ్యవహారం ఇక్కడ మ్యాచ్ కాకపోవడం అనే దాని తాలూకా లోపం అయితే సినిమాలో బలంగా కనిపించింది. ఓకే. ఆ ఏరియాలో ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. కేర్ తీసుకోకపోవడానికి కారణం ఆయన టైం ఇవ్వకపోవటమే, అంతకు మించి ఏం లేదు. సో పవన్ కళ్యాణ్ ఈ సినిమా అంటే ఆయన ఎక్కువ టైం కేటాయించి చేయాల్సిన ఒక కథని ఎంపిక చేసుకుని నిర్మాతని 5 ఏళ్ల పాటు సఫర్ చేయటం అంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు అవి పే చేసుకుని ఉంటారు. ఈ కష్టాల మధ్య మొత్తానికి సినిమా ఒక భాగం అయితే రిలీజ్ చేశారు. ఈ సినిమాకి రెండో భాగం ఉంటుందా అనేది అయితే చూడాలి. ఓకే. ఈ మిశ్రమ స్పందన మీద వసూళ్ళు ఎలా ఉంటాయి అనేది. హిందీలో రిలీజ్ అయినట్టు ఎక్కడా లేదు. ఒక్క తెలుగులో రిలీజ్ అయింది, తమిళ్లో అవుతుంది అని చెప్తున్నారు. అవుతుందని ఆశిద్దాం. రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. తెలుగులో వచ్చినటువంటి రెస్పాన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఎలాగూ. ఈ క్యారీ ఫార్వర్డ్ అయిన తర్వాత అదే ప్రభావం వేస్తుందనేది చూడాలి. వాళ్ళ మౌలికమైనటువంటి కోరిక అయితే తీరలేదు. ఇది ఒక మార్కెట్ క్రియేట్ చేస్తుంది అనుకున్నటువంటి వ్యవహారం. ఓజీ ట్రైలర్లో కనిపించినంత ప్రభావవంతంగా కూడా ఇందులో పవన్ కళ్యాణ్ కనిపించలేదు. అది ఇబ్బంది. దానికి రీజన్స్ టెక్నికల్గా విఎఫ్ఎక్స్కి సంబంధించి గ్రీన్ మ్యాట్ షూట్కి ఆయన టోటల్గా న్యాచురల్ లొకేషన్స్లో లేడు. ఆయన సెట్స్లో కొంత షూట్ జరిగింది, అక్కడక్కడ కనిపించాడు. ఆయన టైం కేటాయించకపోవడం అనేది ఈ సినిమాకి ప్రధానమైన డ్రాబ్యాక్ అనుకోవాలి. రెండోది ఆయనకున్నటువంటి ఐడియాలజీ, ఆయన పొలిటికల్ ఐడియాలజీ, దాని తాలూకా ప్రభావం సినిమాలో ఉండాలని ఆయన అనుకోవడం, అది జాతీయ మార్కెట్ని అట్రాక్ట్ చేస్తుందని ప్రొడ్యూసరు డైరెక్టరు అనుకోవడం, దానికోసం సినిమాని కొంత బలి చేయటం, ఇది జరిగింది. అది లేకుండా పాత ఒక జానపద కథ బాహుబలి లాంటి సినిమా చేసేసి ఉంటే డెఫినెట్గా ఇది బెటర్ సినిమా అయి ఉండేది. ఆయన తగినంత సమయం కేటాయించి ఈ ధర్మము కోసం పట్టిన కత్తి లాంటి కార్యక్రమాలు లేకుండా, అంటే అక్కడ కూడా ధర్మం కోసం పట్టిన కత్తి అని చెప్పచ్చు, చెబుతూ ధర్మానికి గ్లాని జరిగింది అని చెబుతూ ఆ సినిమా తీయవచ్చు, తప్పేం కాదు. గతంలో ఇలాంటి జానపద సినిమాలు అనేకం వచ్చి ఉన్నాయి. కానీ ఇక్కడ దానికి ఒక రిలీజియన్ కలర్ పూయటం అనేది కొంత ఇబ్బందికరంగా తయారైంది. రెండోది ఔరంగజేబ్ క్యారెక్టర్ని మరీ క్రూయల్గాను మరీ క్రూడ్గాను చూపించే ప్రయత్నం జరిగింది ఈ సినిమాలో. అంటే యజ్ఞాలు చేస్తూ ఉండగా దాడులు చేయటం, అంటే మనకి పురాణాల్లో రాక్షసులు వచ్చి మాంసము అవి పడేసేవాళ్ళు యజ్ఞవాటికల్లో అని ఉన్న నెరేటివ్ని పట్టుకొచ్చేసి ఇక్కడ వాడేశారు. అలాంటివి కొంచెం అతిగా అనిపించినాయి. అంత జరగలేదు, జరగని దాన్ని జరిగినట్టుగా చూపించేటువంటి ప్రయత్నం బలంగా జరిగింది. అది ఖచ్చితంగా క్రిటిసైజ్ చేయాల్సినటువంటి విషయమే.
సో ఈ సినిమా అంచనాలు అంటే ఈ సినిమా మీద రిలీజ్కి ముందు పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రచారం, ప్రమోషనల్ యాక్టివిటీలో ఆయన చాలా దూకుడుగా పాల్గొన్నారు. అడిగిన వారికి అడగని వారికి కూడా ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు, 1-to-1 బైట్స్ ఇచ్చారు. ఆయన పడ్డ కష్టం, ప్రమోషన్ కోసం ఆయన పడ్డ కష్టం ప్రీమియర్స్కి కొంత ఉపయోగపడింది. ఓకే. ప్రీమియర్స్ నుంచి బయటకు వచ్చినటువంటి టాక్ సినిమా ఓపెనింగ్స్ మీద దెబ్బ కొట్టే పరిస్థితి కనిపించింది. అందుకని రేపు మార్నింగ్ షో రేపు వరకు ఉంటుంది హడావిడి. ఎల్లుండి నుంచి కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ముందుగా మనం అనుకున్నట్టుగా 3 రోజుల తర్వాత ఈ సినిమా పరిస్థితి ఏంటనేది కష్టమే.